మొహమాటం లేదు. నా పిల్లలు చనిపోవడం గల కారణం అయితే లెండి కాలేజ్ యాజమాన్యం మాత్రమే. ఆ లెండి కాలేజ్ లెండి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి మృతిపై తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యం మరియు ప్రజా సంఘాల నాయకుల మధ్య ఉన్న అభిప్రాయ భేదాల గురించి ఇక్కడ వివరాలు ఉన్నాయి. తల్లిదండ్రుల ఆరోపణలు. తమ కుమారుడు కళాశాల ఒత్తిడి కారణంగానే మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కఠినమైన నియమాలు, అధిక అకాడమిక్ ప్రెషర్ మరియు పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలనే ఒత్తిడి కారణంగానే తమ కుమారుడు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యాడని వారు పేర్కొంటున్నారు. లెండి కాలేజ్ యాజమాన్యం స్పందన. కళాశాల చైర్మన్ మధుసూదన్ మాట్లాడుతూ విద్యార్థి అనారోగ్య సమస్యల కారణంగా మరణించాడని స్పష్టం చేశారు. విద్యార్థికి గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని, గతంలో కూడా చికిత్స పొందాడని ఆయన తెలిపారు. విద్యార్థి మృతికి అకాడమిక్ ఒత్తిడి కారణం కాదని, ఇది కేవలం ఆరోగ్య సమస్యల వలనే జరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రజా సంఘాల నాయకుల వాదన. ప్రజా సంఘాల నాయకులు తల్లిదండ్రుల ఆరోపణలకు మద్దతు తెలిపారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో విద్యార్థులపై అధిక ఒత్తిడి పెడుతున్నారని, ఇది విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని వారు వాదిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలను నిర్ధారించడానికి పోస్ట్ మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సంఘటన ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులపై పెరుగుతున్న అకాడమిక్ ప్రెషర్ గురించి మరోసారి చర్చకు దారితీసింది. మొహమాటం లేదు. నా పిల్లలు చనిపోవడం గల కారణం అయితే లెండి కాలేజ్ యాజమాన్యం మాత్రమే. ఆ లెండి కాలేజ్ యాజమాన్యం ఇప్పటి వరకు పిల్లడు ఎలాగున్నాడు, పిల్లడు ఏమయ్యాడు విషయం ఎవరు రాలేదు. ఎందుకు రాలేదు? ఏంటి కారణం? ఒక స్కూల్లో ఒక పిల్లడు చనిపోతే, ఒక ఇంట్లో పిల్లడు చనిపోతే తల్లిదండ్రులు బాధపడతారు. ఆ స్కూల్లో పిల్లడు చనిపోతే ఎప్పుడు రాలేదంటే కారణం ఏంటి? వాళ్ళే చంపారు. లెండి కాలేజ్ యాజమాన్యం చెప్పింది మా పిల్లడిని. దయించి అర్జెంటుగా న్యాయం చేస్తారా, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దండోరా చేయమంటారా? మీ కర్మ. అర్జెంటుగా చిన్నబాబులో బాడీ ఉంది, అర్జెంటుగా వస్తే మంచిది. లేకపోతే రేపు జరుగుతున్న కార్యక్రమాలకు అందరూ కూడా బాధ్యులు లెండి కాలేజీ వారు అని చెప్పి మేము ముగిస్ఫూర్తిగా చెప్తున్నాం. ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు పులి డేవిడ్ మాదిగా.